100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సార్ మీ గురించి తెలుసుకుంటూ ఉంటే యాజ్ ఏ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అండ్ ఇలా పోల్డ్ అని చేసుకుంటూ ఒక ప్రామినెంట్ రోల్లో మీరైతే వర్క్ చేస్తూ దెన్ లేటర్ మీరైతే సినీ రంగ ప్రవేశం అనేది కూడా జరిగింది. ఏంటి సార్ ఇది? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మూవీస్లోకి రావాలని, అది కూడా రిటైర్మెంట్ తర్వాత అనుకోవడం ఏంటి? ఒక మిత్రుడు సజెస్ట్ చేశాడు ఇంకో మిత్రుడికి. ఆ కారణంగా ఒక ఫ్రెండ్లీగా ఒక ఫిలింగా చేశాను. దాని ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీలో ఉన్న రంగస్థలం నటుని తట్టి లేపారా? మూవీస్లలో మీకు బాగా అనిపించిన క్యారెక్టర్ ఏది? ఏ మూవీ? రీసెంట్గా రిలీజ్ అయిన మోక్షపటంలో కూడా ఒక మంచి ప్రామినెంట్ రోల్ చేశారు. అది ఎటు పోతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్న ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ షూట్ అయినప్పుడే ఐ గాట్ కాన్ఫిడెన్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్ టైమ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సంబంధించి అయితే చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే ప్రామినెంట్ రోల్స్ అనేది కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రంగస్థలం నుంచి వచ్చి మనకైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కూడా బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వేణు పోల్సాని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన సినీ రంగ ప్రవేశం అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రోలర్ కోస్టర్ రైడ్స్ అనేది కూడా ఆయన లైఫ్లో బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్ మీ గురించి తెలుసుకుంటూ ఉంటే యాజ్ ఏ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అండ్ ఇలా పోల్డ్ అని చేసుకుంటూ ఒక ప్రామినెంట్ రోల్లో మీరైతే వర్క్ చేస్తూ దెన్ లేటర్ మీరైతే సినీ రంగ ప్రవేశం అనేది కూడా జరిగింది. ఏంటి సార్ ఇది? హౌ అంటే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు మీడియానే తెలుసు. రంగస్థలం, సినిమాల గురించి ఆలోచించడం, సినిమా గురించి కలలు కనడం. సో దానికోసం ఎలా ముందుకెళ్ళాలి అని అనుకున్న క్రమంలో నాటకం ఒక దారి దొరికింది. నాటకాలు వేశాను. తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఫోటోగ్రఫీ తర్వాత 90 నుంచి నేను ఫోటోగ్రాఫర్గా ఉండిపోయాను. ఈలోపు తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ యాక్టింగ్ కోర్స్ పడింది. 91, 94 బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. అది అవ్వడం ఐ జాయిన్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ 91, 94 తెలుగు యూనివర్సిటీలో రాజీవ్ కనకాల నా క్లాస్మేట్. ఓకే. కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గర నేను దేవదాస్ కనకాల గారి దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. ఆయనతో ట్రావెల్ అయ్యాను. బోల్డ్ అండ్ సీరియల్స్ చేశారు. ఆయనతో పాటు కలిసి పనిచేశాను. ఓకే. ఆయనతో కలిసి పనిచేయడం మిగతా డైరెక్టర్లతో ఆయనకి ఉండే తేడా ఏంటంటే ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఈ షాట్ ఎందుకు తీస్తాము, ఈ షాట్ ఎందుకు తీయకూడదు, ఇలాంటి విషయాలన్నీ నేర్పుకుంటూ డైరెక్ట్ అసిస్టెంట్గా పనిచేసే వాళ్ళందరికీ చెప్పేవాడు ఆయన. అది మిగతా డైరెక్టర్ల దగ్గర నేను చూడలేదు. ఇది వేరే విధంగా అనుకోవద్దు మిగతా డైరెక్టర్, బట్ ఇది మాత్రం నాకు అనిపించింది ఆయన దగ్గర. ఇలా ఇమాజినరీ ఇలానే ఉంటుంది, ఇది ఇలా నేర్పుతూ చేసేవారు ఆయన. అలా చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఫోటోగ్రాఫర్గా చేశాను, మీ ఇంతగా చెప్పినట్టు. ఫంక్షనల్ ఫోటోగ్రాఫర్ చేశాను, ప్రెస్ ఫోటోగ్రాఫర్ చేశాను. తర్వాత టీవీ సీరియల్స్కి నేను సెకండ్ యూనిట్ కెమెరామెన్గా, ఇండివిజువల్ కెమెరామెన్గా కూడా చేశాను. జేఎన్టీలో ఈ కోర్స్ అయిన తర్వాత తెలుగు యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ జాయిన్డ్ ఇన్ జేఎన్టీ ఫోటోగ్రఫీ. కాకపోతే సెకండ్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నాకు కాకతీయ యూనివర్సిటీలో జాబ్ రావడం వల్ల ఐ వెంట్ దేర్. కానీ ఇలా అన్నీ డిఫరెంట్ చేస్తూ
మూవీస్‌లోకి రావాలని అది కూడా రిటైర్మెంట్ తర్వాత అనుకోవడం ఏంటి? అంటే నేను అప్పుడున్న నా ఫిజిక్ కారణంగా నేను ఇప్పుడు వెళ్తే ఇండస్ట్రీకి వెళితే నాకు మంచి క్యారెక్టర్లు పడవు. హ్మ్. అందుకని నేను ఇప్పుడు అనవసరంగా ట్రై చేసి నేను నా టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక నేను ఇటు సైడ్ వచ్చాను. హ్మ్. సో పైగా కుటుంబ బాధ్యతలు ఇవి నిర్వహించాలి కాబట్టి ఉద్యోగం అవసరం కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను. అయితే నేను వేరే మీడియాలో కానీ వేరే ఫీల్డ్లో కానీ నేను వర్క్ చేయలేదు. ఓన్లీ నాకు నచ్చిన ఫీల్డ్లోనే నా మనసుకు దగ్గరైన ఫీల్డ్ మీడియాలోనే వర్క్ చేశాను నేను. హ్మ్. కాకతీయ యూనివర్సిటీలో కూడా నేను వేరే జాబ్ చేయలేదు. అక్కడ మీడియా ప్రొడక్షన్ సెంటర్ అని పెట్టడానికి నేను అక్కడికి వెళ్ళాను. హ్మ్. ఒక 7 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. అక్కడ ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేశాం. ఆడియో వీడియో లెసన్స్ ప్రొడ్యూస్ చేశాం. హ్మ్. అక్కడ కూడా నేను వేరే వర్క్ చేయలేదు. అలా ఉంటున్న క్రమంలో 2007లో వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆగస్టు 15th రోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. హ్మ్. లాస్ట్ డే రోజు నేను అప్లై చేశాను. ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. వెళ్ళాను, అటెండ్ అయ్యాను. అందులోకి వెళ్ళాను. ఫస్ట్ బ్యాచ్లో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. దెన్ ఐ ట్రావెల్డ్. ఈ ట్రావెల్ ఫ్రమ్ సో వెంకటేశ్వర భక్తి ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు తను సజెస్ట్ చేశాడు ఇంకో మిత్రుడికి. హ్మ్. ఆ కారణంగా ఒక ఫ్రెండ్లీగా ఒక ఫిలింలో చేశాను. హ్మ్. దాని ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత హ్మ్. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నౌ ఐ కెన్ ట్రై యాజ్ ఎ యాక్టర్. సో మీలో ఉన్న రంగస్థలం నటుడిని తట్టి లేపారా? అయితే రంగస్థలం, సినిమా, టీవీలో కూడా నేను టీవీ సీరియల్స్కి వర్క్ చేసినప్పుడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన, కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు కూడా కొన్ని వేషాలు ఆపద్ధర్మ వేషాలు వేసుకుంటూ వచ్చాను. హుహు. అంటే సీరియస్ యాక్టర్గా కాకుండా ఆపద్ధర్మ వేషాలు వేశాను. అలా చేస్తూ ముందుకొచ్చి ఎప్పుడైతే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నానో, మాది పెన్షనబుల్ జాబ్ కాదు. ఓకే. సో నాకు తెలిసింది ఏంటి, మళ్ళీ అగైన్ నాకు తెలిసింది నాటన. హ్మ్. ఇప్పుడు వెళ్ళి నేను డైరెక్షన్ చేద్దామన్నా నాకు ఎవరు డైరెక్షన్ ఛార్జ్ ఇవ్వరు, లేదా నేను ఈ కో డైరెక్టర్గానో అసోసియేట్ డైరెక్టర్గానో చేయలేను ఇప్పుడున్న నా ఏజ్ కారణంగా. సో తెలిసింది ఏంటి, యాక్టింగ్. అప్పుడు మాకు వెంకటేశ్వర భక్తి ఛానల్కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సార్ అని రిక్వెస్ట్ చేసి, మీరు పర్మిషన్ ఇస్తే ఐ విల్ గో హెడ్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాను. హ్మ్. పర్వాలేదు చేసుకో, నీ డ్యూటీస్కి ఇబ్బంది లేకుండా చేసుకో అన్నారు. అయితే ఆయన పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఎక్కువగా చేయలేదు. ఏదో ఒకటి అలా చేశాను. పూర్తిగా ఎప్పుడైతే రిటైర్ అయ్యానో అప్పుడు ఫుల్ టైం. హుహు. ఇప్పటికీ 32 సినిమాలు, హ్మ్. 7 వెబ్ సిరీస్లు చేశాను. ఓకే. 7లో 4 వెబ్ సిరీస్లు ఆల్రెడీ స్ట్రీమింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం సార్. ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన మోక్షపటంలో కూడా ఒక మంచి ప్రామినెంట్ రోల్ చేశారు. అది ఎటు పోతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్న ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, అంటే ఒక షాకింగ్ కూడా గురి చేసే. సో ఎలా అనిపించింది అండ్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా ఉంది మీ క్యారెక్టర్? రెస్పాన్స్ మీరు అన్నట్టు నాకైతే ఇప్పటిదాకా చాలా పాజిటివ్గా వస్తుంది. ఫోన్లు అయితే విపరీతంగా ఫోన్లు అందుకున్నాను నేను. మిత్రులు కూడా చాలామంది ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో రాశారు డైరెక్ట్గా రివ్యూ రాసినట్టుగా. నేను ఆనందపడుతున్నా ఆ సినిమా. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఆ సినిమా రిలీజ్ కోసం చాలా నేను వెయిట్ చేశాను. అది షూటింగ్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిన తర్వాత కొద్దిగా లేట్ అయింది. థియేటర్కి అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. అదేదో ఆ కారణాలు నాకు సరిగా తెలియదు. కానీ ఆ క్యారెక్టర్ షూట్ అయినప్పుడే ఐ గాట్ కాన్ఫిడెన్స్. ఇది వస్తే నాకు కాస్త పేరు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుందా అని నేను చాలా ఎదురు చూశాను.
నా తోటి నటులు అందులో నటించిన తోటి నటులు ఎంత దాన్ని ఎక్స్పెక్ట్ చేశారో లేదా ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు నాకు, అది నేను మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. కారణం ఏంటంటే నా ఫస్ట్ సినిమా నేను విలన్గా చేశాను, ప్రయాణికుడు. ఏది సార్? ప్రయాణికుడు. ప్రయాణికుడు. అది కూడా ప్రాపర్గా మన రిలీజ్ అవ్వలేదు, అది కూడా లేట్ అయింది. అమెజాన్ ప్రైమ్ యుఎస్ యూకేలో మాత్రమే రిలీజ్ అయింది. మన ఇండియాలో వేరే కొన్ని చిన్న ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి వీటిల్లో వచ్చింది. అందులో కూడా నాది ప్రామినెంట్ క్యారెక్టర్. అది సెకండ్ హాఫ్లో మెయిన్ విలన్. అందులో ఏంటంటే క్లీనిషే ఉంటుంది, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటుంది. సో వేరే మోక్షపటం వచ్చేటప్పటికి టోటల్ గడ్డం. అదే డిఫరెన్స్ ఉంది ఏంటా అనిపిస్తుంటది. అది నేను ఒక అనుకోని పరిస్థితిలో గడ్డం పెంచాల్సి వచ్చింది. పెంచిన తర్వాత చాలామంది అన్నారు ఈ లుక్ బాగుంది, ఇది మెయింటైన్ చేయన్నారు. ఆ సినిమా అయిన తర్వాత కూడా మొన్నటి వరకు గడ్డంతో ఉండేవాడిని. మరి అన్ని సినిమాలు గడ్డంతో చేస్తే కూడా బాగుండదన్న ఉద్దేశంతో రీసెంట్గా గడ్డలు తీసేసాను. అది రిటైర్డ్ అయిన తర్వాత సో సినిమాల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావడం అనేది ఒకసారి చూస్తే రీసెంట్ టైమ్స్లో మన తెలుగు ఇండస్ట్రీలో మురళీధర్ గౌడ్ గారు ఉన్నారనమాట. అవును. ఆయన అసలు ఇప్పుడు అన్స్టాపబుల్ టైప్లో కూడా ఆయనకి చేసే క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు కూడా అదే కోవలోనే వచ్చినట్టు కూడా వచ్చారు కదా, సేమ్ నేను ఇద్దరు పాత కూడా సేమ్ అలాగే ఉంది. పాత అంటే నేను ఖచ్చితంగా వేరే ఆయనతో నేను పోల్చుకోలేను. ఆయన కొంత నాకన్నా సీనియర్, ఆయన మంచి నటుడు. యా. కానీ నేననేది ఏంటంటే నేను ముందు నుంచి ఈ లైన్లోనే ఉండి వచ్చాను. ఆయన నార్మల్ ఉద్యోగం చేసుకొని ఆయన వచ్చాడు. యా. చిన్న తేడా అది. యా. నేను ఈ బిఏ యాక్టింగ్ కోర్స్ చేసిన తర్వాత ఐ డిడ్ మై ఎంసీజే, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఫ్రమ్ రెండు కూడా నేను పీజీ అండ్ డిగ్రీ రెండు కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి చేసి వచ్చి మీడియాలో వర్క్ చేసి ఇటు వచ్చాను. ఆయన ఏంటంటే జనరల్ ఉద్యోగం చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకుంటా అందులో వర్క్ చేసి ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా. అయితే ఆయన ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రయత్నం చేశారు. నేనేంటంటే ఉద్యోగం కంప్లీట్ అయ్యే వరకు ఆగి మరీ వచ్చాను. అది చిన్న తేడా. ఓకే సార్, 32 సినిమాలు చేశారు. సో ఫస్ట్ మూవీ ఏంటి? ప్రయాణికుడు అని చెప్పి. ప్రయాణికుడు. దాని తర్వాత అవకాశాలు అనేది కూడా ఎట్లా వచ్చాయి ఏంటి? అంటే నేను ఆ తర్వాత ఎక్కడ ప్రయత్నం చేయలేదు. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఫుల్ టైం అనుకున్నానో ఎక్కడెక్కడ తెలిసిన మిత్రులే, ఇప్పటిదాకా నేను చేసిన 32 సినిమాలు కూడా మిత్రుల ద్వారానే నాకు అవకాశాలు వచ్చాయి. ఓకే. నాకు ఎందుకంటే నేను ముందు నుంచి థియేటర్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ థియేటర్లో మా జూనియర్స్ కావచ్చు, లేదా అంతకుముందు నేను మీడియాలో పనిచేసినప్పుడు ఉన్న మిత్రులు కావచ్చు, ఇదన్నింటికీ కారణం నా పాత పరిచయాలు, నా ర్యాపో వాళ్ళతో. నేను ఎప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ నుంచి ఇప్పటి వరకు చాలామంది బ్యాచ్లు వచ్చాయి. వాళ్ళలో చాలామందితో నాకు టచ్ ఉంది ఇప్పటికీ. రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాను, కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. దాన్నే మనం పిఆర్ అంటాం కదా. సో మొదటి నుంచి నాకు అది, నేను అందరితో కలివిడిగా ఉంటాను, ఎవరితో పెద్దగా గొడవ పెట్టుకునే రకం కాదు. ఎవరన్నా ఏమన్నా ఎప్పుడన్నా ఏదన్నా పోనీలే ఏదో ఇదిలో అన్నాడులే అని వదిలేస్తాను తప్పితే దాన్ని మనసులో పెట్టుకునే అనే ఇది లేదు. సో అది నాకు కొంత మంచి చేసింది. ఓకే. ఇప్పుడు చాలామంది ఉన్నారు. మొన్న రోజు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్బాయి ఫోన్ చేసి, సార్ నాకు ఫలానా గిరిగారు, శ్రీగిరి గారు ఫోన్ మీ నెంబర్ ఇచ్చారు సార్ అని. ఆ అబ్బాయి మంచిగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, వయసు రీత్యా నేను అందరికంటే సీనియరు. వాళ్ళందరూ ఈవెన్ రాజీవ్ కూడా నాకన్నా 10-12 ఏళ్ళు చిన్నోడు. సో ఇప్పటికీ ఆ రిలేషన్ ఉంది. మొన్న కూడా ఒక డైరెక్టర్కి నేను చెప్తాను నువ్వు వెళ్ళి కలువు అని చెప్పారు. ఓకే. ఇప్పటికీ నాకు రాజా కూడా మమ్మల్ని ఆ కార్డియల్ రిలేషన్ ఉంది. ఓకే. సో అదే నేను ఇప్పుడు ఈ 32 సినిమాలు చేయగలిగాను అంటే అదే కారణం. ఓకే. సో ఆ పిఆర్ అనేది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే నేను ఎవరితో గొడవ పడే, నేను చెప్పాను కదా, గొడవ పడే ఉద్దేశం ఉండదు. ఒకవేళ ఎవరైనా బాగా పోట్లాడినా సర్లే అని సర్దుకుపోతాను తప్పితే
మరీ ఎక్స్ట్రీమ్ వచ్చింది అనుకో కొంచెం దూరం ఉంటా, అంతకు మించి సార్ ఈ 32 సినిమాస్లో మీరు చేసిన రోల్లో ఏది ఎక్కువ సార్లు రిపీటెడ్గా అనిపించింది రోల్? నాకు 32లో చేసిన దాంట్లో ఇది తక్కువ అని చెప్పుకోవడానికి ఏం లేదండి. అందులో చిన్న వేషాలు చాలా చేశాను ఇందులో. ఆ, రామన్న యూత్ అభినవీన్ డైరెక్ట్ చేశాడు, హీరో చేశాడు. అందులో అనిల్ జీల ఫాదర్ క్యారెక్టర్, యా, అది బాగా అప్లాస్ వచ్చింది. తర్వాత నాకు మెయిన్ సినిమాల కన్నా వెబ్ సిరీస్లో బాగా పేరు వచ్చింది. ఓకే. నిత్యమేనన్ గారితో కలిసి చేసిన వెబ్ సిరీస్ ఒకటి ఉంది, అమెజాన్ ప్రైమ్లో. ఎస్ ఎస్ ఎస్, దాని పేరు గుర్తు, కుమారి శ్రీమతి. యా, దానికి మంచి అప్లాస్ వచ్చింది. ఎందుకంటే నాకు నా ఈ 32 సినిమాలు కూడా, ఈ 7 వెబ్ సిరీస్లో కూడా ప్రతి దాంట్లో కూడా నేను మెయిన్ లీడ్తోనే నా వేషం, నా సీన్లన్నీ కూడా మెయిన్ లీడ్తోనే. సో అది కొద్దిగా నాకు హెచ్చాయి, ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇది నాదే ఇండివిజువల్ సీన్ ఇంకెవరితోనో అయి ఉంటే ఏంటంటే అంత రీచ్ అవ్వదు. మెయిన్ లీడ్తో ఉండడం వల్ల రీచ్ ఎక్కువ. సో అది. తర్వాత ఝాన్సీ వెబ్ సిరీస్ కూడా, అందులో కూడా అంజలి గారితో, బాలకృష్ణ, పూర్తి పేరు గుర్తురావు, ధన్య బాలకృష్ణ కాదు, మన మేల్ ఝాన్సీలోనే ఉంటారు కదా? ఝాన్సీలో. ఓకే. వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. ఓకే. వాళ్ళిద్దరు జంట ఉంటారు, వాళ్ళతోనే నా సీన్లు. ఓకే. 4 సీన్లు ఉన్నాయి, 4 సీన్లు వాళ్ళిద్దరితోనే నాకు. ఈ మన కుమారి శ్రీమతిలో కూడా అంతే, ఉన్న సీన్లన్నీ మేడం ఆపితోనే, నిత్యమేనన్ గారితోనే. మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నేను ఆ సీన్స్ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఝాన్సీ వెబ్ సిరీస్ కానీ అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మూవీస్లలో మీకు బాగా అనిపించిన క్యారెక్టర్ ఏది, ఏ మూవీ? ఇప్పటిదాకా నాకు బాగా మానసికంగా సంతృప్తినిచ్చినవి అంటే ఇప్పటి వరకు ఈ జర్నీలో కంప్లీట్ చేస్తుంటే, ఫస్ట్ ప్రయాణికుడు, సెకండ్ మోక్షపటం. ఓకే. ఈ 2 సినిమాలు చాలా ఇది అనిపించాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక సీన్ చేస్తే నేను నా స్టైల్లో చేస్తాను. నాకు ఇలా వద్దు, నాకు ఇలాగే కావాలి అంటే అలా మోల్డ్ అయి చేసేటప్పుడు నన్ను నేను కొన్ని విషయాలు నాకు ఇష్టం లేకపోయినా నేను ఆపుకోవాలి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసింది మాత్రమే ఐ హ్యావ్ టు డెలివర్. ఆ క్రమంలో ఏంటంటే మోక్షపటం అంతే, డైరెక్టర్ చాలా సీరియస్గా నాకు ఎక్కడ ఏమీ మీరు నటించినట్టు ఉండకూడదు, అసలు మీరు నటించొద్దు, నాకు ఇలా కావాలి, సీరియస్గా కావాలి. ఆయన నెంబర్ ఆఫ్ షాట్స్ ఇలా కాదు, ఇంకొకటి చేయండి, ఇక్కడ మీరు కొంచెం అని మైన్యూట్ వర్క్ చేశారు. మోక్షపటంలో నేను బాగా విలని పండించానని చెప్పి నన్ను అందరూ ఫోన్లు చేసేస్తున్నారు. దానికి మేజర్ క్రెడిట్ డైరెక్టర్ రాహుల్. అంటే నేను ఇంకొకటి కూడా అంటాను, నేను ఒకటి నమ్ముతాను, నేను ఆమె డైరెక్టర్స్ యాక్టర్. ఓకే. అందరు నటులు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ సొంత స్టైల్ అనేది అన్ని సినిమాల్లో అలాగే కనపడితే కష్టం. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ అనుకుంటారు అనుకోండి, ఒక డైరెక్టర్గా, ఆ క్యారెక్టర్లోకి నేను వెళ్ళాలి తప్పితే నేను వేణుగోపాలరావు లేదా వేణుపొలసాని అనే వ్యక్తి కనపడకూడదు. రైట్. మీకు ఆ క్యారెక్టర్ పేరు ఏదైతే ఉంటుందో దానిలో మనం దూరిపోవాలి. అది మామ, ఇప్పుడు నన్ను అందరు ఫోన్ చేసి మామ అంటారు. ఎందుకనగలుగుతున్నారు అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. వేణుపొలసాని కనపడకూడదు. ఈవెన్ ఫస్ట్ ఫిలింలో కూడా స్క్రిప్ట్ ఉండేది కాదు. డైరెక్టర్ వచ్చి, సార్ కంటెంట్ ఇది, డైలాగులు మీరు ఇంప్రూవైజేషన్లో చెప్పాలి. స్క్రిప్ట్ ఆన్ పేపర్ స్క్రిప్ట్ నాకు ఏ రోజు ఇవ్వలేదు. ఒక షాట్ మాత్రం, ఎందుకు మీరు ఇందాక అన్నారు కదా, ఎందుకు బాగా నచ్చింది
మీకు నాకే ఒక సీన్ ఇచ్చారు, సింగిల్ షాట్, ఓకే. కెమెరా పెట్టారు, నేను నా మీద మొదలవుతుంది, నేను అలా లేచి అలా ఇచ్చేసి మళ్ళీ ఇలా వస్తాను. టోటల్ షాట్ 3 minutes, సింగిల్ షాట్. ఓకే. అయితే ఎడిటింగ్లో మధ్యలో ఇన్సర్ట్స్ వేసుకున్నారు, బట్ నేనైతే సింగిల్ షాట్ 3 minutes Continuousగా. ఫ్లో అనేది మిస్ అవ్వకుండా నేను చేశాను, ఇంప్రూవైజ్ చేస్తూ, నాట్ ఏ రిటర్న్స్. అతను కాకపోతే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, నాకు ఇది కావాలి, ఈ పాయింట్స్ మీరు అతనితో. అందుకు నాకు ఆ సినిమా బాగా ఇష్టం. ఓకే. ఈ సినిమా ఎందుకు, సెకండ్ సినిమా ఇప్పుడు మోక్షపటం ఎందుకంటే, మోక్షపటంలో నన్ను ఒక డిఫరెంట్ కోణంలో చూపించారు. యాక్టర్ అనేవాడు ఎప్పటికీ ఒకే రకంగా ఉండకూడదు, అందుకే ఆ 2 డిఫరెంట్ క్యారెక్టర్లు. స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ కూడా, ఈవెన్ అపియరెన్స్ కానీ, స్టైల్ ఆఫ్ యాక్టింగ్ స్టైల్ కూడా తేడా వస్తుంది. రెండు. మోక్షపట్నం వచ్చేటప్పటికి కంప్లీట్లీ చాలా ఒక రకమైన బాడీ రిజిడ్తో చాలా సీరియస్గా డైలాగ్. వేరే ప్రయాణికుడు సినిమాలో చాలా జోవియల్గా వండుకుంటూ సీరియస్నెస్, జోవియల్గా అనిపిస్తాను కానీ వెంటనే మళ్ళీ సీరియస్. యా, సో ఆ వేరియేషన్ అనేది కూడా మీరు చూపిస్తూ అనేది కూడా తీసుకెళ్లారు కాబట్టి మీలో ఉన్న ఒక నటుడు సాటిస్ఫైడ్. అంటే ఆ సినిమా చూసిన తర్వాతే, ఎస్, ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ వేసుకొని చూసాం, చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా, నవ్ ఐ క్యాన్. ఓకే, నైస్. అంటే సార్, ఈ జర్నీ అనేది కూడా సో స్టార్ట్ అయింది కంప్లీట్గా ఒక రంగస్థలం నుంచి. ఏంటంటే ఆ నాటక రంగంలో మీకు అప్పుడు చేశారు కాబట్టి సో ఇక్కడ కూడా ఇప్పుడు సో కంటిన్యూషన్ అనేది కూడా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు చేసిన మోక్షపటంలో ఉన్న చాలామంది యాక్టర్స్ కూడా థియేటర్ ఆర్టిస్ట్లే కదా సార్? అంతమందితో చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నా మేజర్ కాంబినేషన్ తిరువీర్. యా, తిరువీర్ మా తెలుగు యూనివర్సిటీ జూనియర్, యా, తను థియేటర్ నుంచి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, ఒక రకంగా నాకు మోక్షపటంలో ఆ క్యారెక్టర్ రావడానికి ఇండైరెక్ట్గా అతను కారణం తిరువీరే. అంటే డైరెక్ట్గా ఎక్కడ నా పేరు రికమెండ్ చేసింది కాదు, దానికి సంబంధించిన కాస్టింగ్ కాల్కి సంబంధించిన ఇది నాకు చేరేటట్టు చేశాడు తను. ఓకే. నేను ఆడిషన్కి నా ఇది పంపాను, వాళ్ళు పిలిచారు, ఒక 4 to 5 ఆడిషన్స్ తీసుకున్నారు. సేమ్ నాకు ఈ రెండింటిని ఎందుకు మళ్ళీ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం. ఈ ప్రయాణికుడు సినిమా కూడా అంతే, అది కూడా 4 ఆడిషన్స్, ఇది కూడా 4 ఆడిషన్స్. 4 అనేది బాగా కలిసి వస్తుంది అనుకుంటా. 4 సార్లు ఆడిషన్స్ పిలిచారు. అయితే లక్కీలీ ఏంటంటే ఈ సినిమా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆడిషన్స్కి వెళ్ళాను, షూటింగ్ అంతా హైదరాబాద్లో ఉన్నప్పుడే జరిగింది. వేరే ప్రయాణికుడి సినిమా మాత్రం నేను తిరుపతి నుంచి వచ్చి మరీ చేసి వెళ్ళాను. ఓ, ఎక్కడ సార్ ప్రాపర్? నాది కరీంనగర్. ఓకే. కాకపోతే ఎక్కువ శాతం హైదరాబాద్, 85 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఓకే. అండ్ సో సినిమాల గురించి చాలా బాగా మాట్లాడుకున్నాము, అంటే మీ యొక్క జర్నీ అనేది ఎలా ఉండిందో చూస్తున్నాం. సో మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు అసలు? ఇటు సైడ్ అనేటప్పటికి సడన్గా రిటైర్ అయిన తర్వాత ఇట్లా మూవీస్ అనేటప్పటికి పిల్లలు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే. అసలు ఎంట్రీ టైంలోనే వాళ్ళ ఇబ్బంది. ఎందుకంటే మా కుటుంబాల్లో ఎవరూ లేరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు సినిమా సైడ్ నుంచి చెప్పలేదు. ఈ సైడ్ అసలు ఇంకొకటి అయితే ఒకటి ఏంటంటే, మా ఫాదర్ మాత్రం హీ వాజ్ ఇంటూ కార్వింగ్ అండ్ వుడ్ కార్వింగ్ అంట. ఓకే, ఓకే. దాన్ని ట్రైనింగ్ చేసిన వ్యక్తి, తనకి కొంచెం కల్చరల్ టింజ్ ఉంది. ఓకే. తన ఇదిలో అసలు నిజానికి ఏంటంటే మా ఫాదర్ ఇది నుంచి వచ్చింది. నా కళాకారులే
కాకపోతే అది వేరే కళ. అయితే తను వుడ్ కార్వింగ్లో బాంబేలో వెళ్ళి స్పెషల్గా ట్రైనింగ్ చేసి వచ్చారు. తర్వాత ఉద్యోగం వస్తే కూడా ఫ్యామిలీ రీజన్స్తో ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. సో ఇప్పుడున్నంత బ్రాడ్ ఇది అప్పుడు లేదు. అప్పుడు వాళ్ళకి ఏదో ట్రైనింగ్ వెళ్తావా వెళ్ళు అని మా ఫాదర్ ట్రైనింగ్ వెళ్ళేసి వచ్చేసి తను కొంత తన ప్రయాణంలో కొంత నాటకం వేసిన అనుభవాలు ఉన్నాయి. ఓకే, ఓకే. దానివల్ల నాకు కొంత వచ్చింది. ఫోటోగ్రఫీ ఇన్స్పిరేషన్ వచ్చి మా కజిన్ బ్రదర్ ఉన్నారు. ఆయన బై ప్రొఫెషన్ ఈజ్ ఏ డాక్టర్, కానీ తనకి హాబీ ఫోటోగ్రఫీ. ఆయన చేస్తుండేవారు చిన్నప్పుడు. మా చిన్నతనంలో మేము ఆయన చేస్తుంటే చూసి ఇన్స్పైర్ అయ్యాం. ఈ 2 కారణాల వల్ల నేను టోటల్గా. అయితే ఇంకా పెద్ద విషయం జరిగింది ఏంటంటే, మా చిన్నతనంలో నేను 7th క్లాస్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఒక కల్చరల్ మన స్పోర్ట్స్ ఆర్గనైజేషన్కి కల్చరల్ షో ఆర్గనైజ్ చేశారు. అది దానికి ఒక నాటకం, ఒక డాన్స్ షో. దానికి టికెట్ కలెక్షన్స్ చేశారు. అయితే చేసే టైంలో నాటకం ఏంటంటే, ఆ నాటకంలో ముఖ్య పాత్రధారి మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారి ఫ్రెండ్. వాళ్ళు ఎక్కడ రిహార్సల్ చేస్తున్నారో తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ రిహార్సల్లో అట్లా ఆ నాటకం నుంచి నాకు అనుబంధం పెరిగింది. ఓకే. వాళ్ళు ఎప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఎప్పుడు రాజరాజేశ్వర కళానికేతన్ పేరుతో కరీంనగర్లో నెహ్రూ యోగ కేంద్రాల్లో రిహార్సల్ జరిగేవి. ఓకే. వాళ్ళు ఎప్పుడు రిహార్సల్ చేసినా తెలుసుకొని నేను వెళ్ళిపోయేవాడిని. ఆ ఇంట్రెస్ట్ ఒక్కసారి పుట్టిందంటే మనం ఆగం, వెళ్ళిపోతూ ఉంటాం. అయిపోయింది. ఏమంటారు మామూలుగా భాషలో అయితే పురుగు తొలిచిందంట. సరే, అది అలా జరగడం వల్ల నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని, వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యేవాడిని, వాళ్ళతో పాటు వాళ్ళకి నేను అసిస్ట్ చేసేవాడిని, ఏదైనా ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని. ఇలా మొదలైంది. వెళ్ళి టీలు తెప్పామంటే వాడికి చెప్తే వాడు టీలు తీసుకొచ్చేవాడు. ఇలా ఒక వయసులో చిన్నవాడిని కాబట్టి నాకు పైగా వాళ్ళందరూ మా నాన్నగారికి తెలిసిన వాళ్ళే అందరూ కూడా. సో అందుకని నన్ను అవాయిడ్ చేయాలి. ఓకే, అలా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మీ జర్నీ అనేది కూడా 1 by 1 అట్లా. సార్, ఇది కమింగ్ టు ఫ్యామిలీ సార్. సో మేము 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. నేను సెకండ్ వన్ ఇంట్లో. నాకు ఒక పాప ఇప్పుడు MBA చదువుతుంది. ఓకే. ఫ్యామిలీ పరంగా మిగతా అంతా వీఆర్ హ్యాపీ. ఓకే. అది నేను కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను. అది నిజం. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ మనం కొన్ని రంగాల్లో రాణించలేం. మీ డాటర్ ఎప్పుడైనా ఏమైనా చెప్తుంటుందా, డాడీ ఇలా కాదు డాడీ ఇలా అని చెప్పేసి? అంటే తను మంచి అనాలిసిస్ ఇస్తుంది. నాకు తెలియని అనాలిసిస్లు కూడా తను ఇది కాదు ఇలా చేసావు ఇది అండి. అది కొరియన్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తుంది. అండ్ షీఈ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్లో చాలా పట్టు ఉంది దానికి. ఇప్పుడు MBA చదువుతుంది. ఓకే, నైస్ సార్. సో ఇలా అన్నీ మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి మీ దగ్గర నుంచి? మీరు యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీస్ ఏంటి? ఇప్పుడు కాంతా సినిమా ఒకటి చేసామండి. ఇది సార్ దుల్కర్ సల్మాన్ గారు హీరోగా, రానా మెయిన్ క్యారెక్టర్గా, వాళ్ళే 2 ప్రొడ్యూసర్స్గా చేసిన కాంతా తమిళ్ మూవీ. ఓకే, ఓకే. ఈ మేలో రిలీజ్ అవ్వచ్చు. మంచి అనుభవం. అసలు సెట్కి వస్తే ఎంత కలివిడిగా ఉండేవారండి 2. అన్బిలీవబుల్. అసలు మీడియాలో రకరకాలుగా ఎవరెవరో ఏమో అంటారు, కానీ అసలు ఎంత బాగా కలివిడిగా ఉండేవారు మాతో. మేము పలకరించేవారు. ఏదైనా ఇలా ఉంటే ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అని చెప్పారు. మాకు కాంబినేషన్ ముఖ్యంగా మళ్ళీ నేను అగైన్ నేను మళ్ళీ వస్తున్నాను. నా కాంబినేషన్ DQ గారితోనే.
ఈ 'లక్కీ భాస్కర్' రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో ఆయన మన తెలుగోడు అయిపోయారు. ముందు నుంచి కొంచెం ఉన్నా గానీ, సో ఈ మూవీతో కంప్లీట్ మన తెలుగు వారే, తెలుగు అతనే అని చెప్పేసేసి అట్లా అయిపోయారు. ఈవెన్ మీరు రేపు ఈ సినిమా బేసికల్లీ తమిళ్ మూవీ అది, కానీ తెలుగులో కూడా వస్తుంది చూడండి. యాహ్! అసలు సెట్లో ఎలా ఉండేవారంటే అందరితో కలివిడిగా ఉండేవారు. ఈవెన్ రానా గారు కూడా, మేము అక్కడ ఆయన వెళ్తుంటే మేము లేస్తుంటే, ఎందుకంటే ఇక మాటికి లేస్తారు, కూర్చోండి ఒకసారి లేచారు కదా అయిపోయింది కదా అని ఇది చేసుకుంటూ ఎక్కడ ఇద్దరు కూడా రానా గారు కానీ డిక్యూ గారు కానీ ఎక్కడ ఈగోస్ కానీ ఎక్కడ లేకుండా చాలా మైల్డ్గా ఎంత బాగుంది, ఇలా చేస్తే ఇంకొంచెం ఫ్రీగా చేయండి అని సలహాలు ఇస్తూ అందరినీ చేశారు. ఇంకా ఓన్లీ 'కాంతా' కాకుండా ఇంకేమన్నా కాంతా సినిమా ఉంది, ఇంకో 5-6 సినిమాల పైన ఉన్నాయి. ఓకే. అవి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. మృత్యుంజయుడు అంటున్నారు వర్కింగ్ టైటిల్, మరి అది ఇంకా ఫైనల్ టైటిల్ ఏమొస్తుందో తెలియదు. శ్రీ విష్ణు గారితో ఒక సినిమా, ఒక సీన్ ఉంటుంది నాకు, ఓకే. మంచి సీన్, సాలిడ్. నైస్. తర్వాత ఒక వెబ్ సిరీస్, ఇప్పుడు తమిళ్ వెబ్ సిరీస్ చేశాను. తమిళ్ వెబ్ సిరీస్. ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ అయితే ఆ లక్ ఏంటంటే ఆ దీంట్లో ఇట్స్ అ బార్డర్ స్టోరీ. ఓకే. మన తమిళనాడు ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉండే ఏరియాలో స్టోరీ. కొన్ని క్యారెక్టర్లు తెలుగులో మాట్లాడితే, కొన్ని క్యారెక్టర్లు తమిళ్లో మిగతా అంతా తమిళ్లో ఉంటుంది. ఓకే. కొన్ని క్యారెక్టర్లు మాత్రం అందులో బాబు మోహన్ గారు, నేను, ఇంకో మన హైదరాబాద్ నుంచి ఇంకో 3 కళాకారులు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. ఒక బాబు మోహన్ గారు అంటే వారితో నేను ఎప్పుడు పని చేయలేదు, కానీ మొన్న చేశాను ఆ ఒక్క సినిమా. ఓకే. నాకు చాలా కంఫర్టబుల్గా చేసుకొని వచ్చేసాం. రోషన్ మాథ్యూస్ హీరో, ఓకే. వైనాట్ స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో అది అయిపోయింది ఆల్మోస్ట్, టెలికాస్ట్ డేట్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది. తర్వాత ఇదేంటి హోమ్ టౌన్ అనే ఒక వెబ్ సిరీస్ ఆహాలో వస్తుంది. ఆహాలో ఆల్రెడీ ప్రోమో ఒకటి, టీజర్ రిలీజ్ చేశారు. సో అందులో కూడా రాజా నాకు కాంబినేషన్. మీ దగ్గర నుంచి ఏమన్నా సో విలనీనే ఇలాంటివి కాకుండా, సో రీసెంట్ టైమ్స్లో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఫాదర్స్ కొంతమంది కొంచెం ప్రామినెంట్ రోల్ అంటే వస్తాయి చూడండి సార్, ఏంటంటే అది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఉన్నాయి. నెక్స్ట్ మంత్లోనే అంటే సెట్స్కి వెళ్తే కానీ మనం ఏం చెప్పలేము. అవును. 2-3 కమిట్ అయ్యాను, అవి అన్ని సెట్స్కి వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు అవి మంచి మీరు అన్నట్టుగా ప్రామినెంట్ క్యారెక్టర్లు. ఓకే. అవి ఇప్పుడే రివీల్ చేయడం బాగోదేమో, మీకు అందుకే మీరు ఆపుతూ ఉన్నారు. క్యారెక్టర్లు అయితే మంచి క్యారెక్టర్లు. నైస్ సార్. అండ్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు, మంచి మంచి రోల్స్ చేసుకుంటూ. అండ్ కానీ సార్ అంటే మీకు విత్ క్లీన్ షేవ్ కన్నా గడ్డమే బాగుంది సార్. అది ఎలా చెప్పాలన్నా అర్థం కాక సంశయించి ఓకే చెప్దాం వద్దా అని అనుకొని అట్లా చెప్పాను. అంటే అన్ని క్యారెక్టర్లు గడ్డంతో చేస్తే బాగోదు, ఆ ఉద్దేశంతో తీసేశాను. ఓకే. నేను ఎక్కువ గడ్డంతో మోక్షపట్టణంలో చేసినప్పటికీ, తర్వాత మీరు ఇదేంటి రామన్న యూత్ చిరుగడ్డ ఉంటుంది, అవును. తర్వాత కుమారి శ్రీమతి, అందులో కూడా చిరుగడ్డ ఉంటుంది. ఈవెన్ మన ఝాన్సీ వెబ్ సిరీస్లో కూడా ఒక సీన్లో మొత్తం క్లీన్ షేవ్ చేయాల్సి వచ్చింది, వేరే ఓ సినిమా కోసం. ఆ సినిమా అయితే మొత్తం మీసం కూడా తీసేయమన్నారు. ఓకే. అదేదో సినిమా కాదు, మన స్లమ్ డాగ్ హస్బెండ్, మన బ్రహ్మాజీ గారి అబ్బాయి. మీరు ఇందాక అడిగారు కదా మీకు ఏది బాగా నచ్చింది, నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయి. ఆ సినిమాలో లాస్ట్ వరకు నన్ను విలన్ అనుకుంటారు, లాస్ట్ వరకు నన్నే విలన్ అనుకుంటారు, కానీ నేను కాదు, వేరే అబ్బాయి. సో అదొక నాకు ఇందాక మీరు మంచి సినిమాలు, బాగా నచ్చిన సినిమాలు అన్న దాంట్లో అదొక సినిమా. అదొక సినిమా. ఎందుకంటే
స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే అది అందులో ఏంటంటే నేను జోవియల్గా ఉంటాను. మీకు ఎక్కడ ఓ ఆ టిపికల్ డౌట్ అనేది కూడా రాకుండా ఎక్కడ ఎట్లా ఏమి ఉండదు. నిజానికి నేను విలన్ కాదు అందులో. యస్. కానీ పోర్ట్రే చేయడం మాత్రం అలా పోర్ట్రే పోర్ట్రే చేస్తారు. అలా అనిపిస్తుంది. సో అయితే దాని డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్ ఆహా. శ్రీధర్. మ్మ్. శ్రీధర్ గురుగారు ఓ వేషం ఓకే డన్. సో నైస్ సార్. తనకైతే డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసుకుంటూ ఆ, అలా అంటే మాకు అనుబంధంగా మెయిన్గా మీడియాకి అనుబంధంగా ఉన్న ఒక పర్సన్. మీడియాలోనే ఉన్నాను. ఇప్పుడు నేను రంగస్థలంలో వచ్చాను, తర్వాత ఫోటోగ్రఫీ తర్వాత మళ్ళీ అగైన్ టీవీ నుంచి ఛానల్స్ నుంచి మళ్ళీ అగైన్ యాక్టింగ్. అదే సార్ ఏంటంటే మా మీడియా రంగం నుంచి సో ఇలా ఇన్ని చేసుకుంటూ కూడా నౌ యూఆర్ ఇన్ టు ద సిల్వర్ స్క్రీన్ అంటే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను రంగస్థలం కూడా చిన్న చితక తక్కువ వేషాలు ఏమి వేయాల. ఎన్ని నాటకాలు వేసింటారు సార్? ఒక 150, 160 ప్రదర్శనలు, 90 నాటకాలు. వావ్. పెద్ద వాళ్ళతో కలిసి చాట్ల శ్రీరాములు గారితో, జేవి సోమాదులు గారితో, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. మా కరీంనగర్ గురువులు అయితే మున్సిపల్లి సేతుమాధవరావు గారు, తర్వాత మరింగంటి రంగాచార్యులు గారు, ఇట్లా నేను వెరైటీ ఆఫ్ జోన్స్ అనేది కూడా చేశారు. యా, జోన్స్లో వర్క్ చేశాను. నైస్. తనకి సూపర్ సార్. అండ్ వేణు పొల్సాని అంటే కేవలం యాక్టర్ మాత్రమే కాదు, చాలా ఉంది అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా బయటికి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మనం బాగా షేర్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.